సో ఈరోజు మనం ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పార్టీ స్థాపించిన తర్వాత ఫిబ్రవరి 14వ తేదీన ఈ పార్టీని మనం అనౌన్స్ చేయడం జరిగింది. చాలా తక్కువ కాలంలోనే నిర్ణయం తీసుకుని నెల రోజుల్లోనే ఒక పార్టీని మనం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన రావడం, దానికోసం ప్రయత్నించి అనుకున్న విధంగా ఒక అడుగు ముందుకు వేయటం అనేది జరిగింది. ఇది నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కాబట్టి ఇంకా సింబల్ అనేటువంటి విషయంలో మనకు స్పష్టత రావాల్సి ఉంది. ముందుగానే అనుకుని దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండుంటే పార్టీని స్థాపించుకుని సింబల్ ఇప్పించుకుని ఆ తర్వాత దాన్ని అనౌన్స్ చేయటం ఇట్లాంటివే జరుగుండేవి. చాలామంది చూశారు 142 రోజులు చేసినటువంటి యాత్రలో లక్షలాది మంది ప్రజలను కలుసుకున్న సందర్భంలో ప్రతి చోట కూడా వచ్చినటువంటి ఒక సూచన అనొచ్చు, లేదా వారు పంచుకున్న ఆలోచన అనొచ్చు, అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి అనేటువంటిది, ఉన్నటువంటి పార్టీలు ఎవరు కూడా ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయనటువంటి క్రమం. అలాంటి పరిస్థితిలో ఈ పేదల్ని ఆదుకొని పేదల తరపున నిలబడి పేదలకు అండదండగా ఉండి వారికి గొంతునిచ్చి ప్రశ్నించగలిగే ఒక నిస్వార్థమైనటువంటి నిజాయితీ కలిగిన పార్టీ అవసరం అన్నది అన్ని చోట్ల కూడా యూనిలాటరల్గా వచ్చినటువంటి సూచన. అది వింటూ ఇంచుమించు 7 నెలలు తిరగడం, ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావడం, అనుకుని అప్పటికప్పుడు 6 నెలల తర్వాత మనం ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి పార్టీ గురించి చెప్పడం జరిగింది. సో ఏదేమైనా ఈరోజు పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో, ముఖ్యంగా ఒక సిద్ధాంతపరంగా మనం అందరం కూడా ఒక చోటకు రావడం అనేటువంటిది ఎంతో ముదావహం, సంతోషించాల్సిన విషయం. ఆ సిద్ధాంతాన్ని మీరు మనసులో పెట్టుకుని ఈ వేదిక దగ్గరకు వచ్చినందుకు మొట్టమొదట మీ అందరికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మనం పెద్దలు మాట్లాడారు, కొంతమంది వారు ఆలోచన పంచుకున్నారు. ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది ఎన్నికల్లో కేవలం డబ్బుతోనే ఓట్లు కొనుక్కోవాలనేటువంటి ఆలోచన ఉంది, డబ్బుతోనే అధికారాన్ని కొనుక్కోవాలనే ఆలోచన ఉంది. అధికారం సాధించుకోవడం అన్నది ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో జరుగుద్ది. కానీ ఇప్పుడు ప్రజల యొక్క మద్దతుతో, ప్రజల యొక్క ఆకాంక్షలతో ప్రభుత్వాలు ఏర్పడటం అనేటువంటిది ఇంకా 70 సంవత్సరాలకే ప్రజాస్వామ్యం ఇంత అపహాస్యం అయిపోతుంది మన దేశంలో అని మనం అనుకోలేదు. ఎందుకనంటే స్వతంత్రం వచ్చింది 47లో, ఎన్నికలు మొదలైనవి 52లో. 1952 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ వస్తున్న క్రమంలో మధ్యలో 1-2 సార్లు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా జరిగిన ప్రజాస్వామ్యం అనేది ఆ ఫిలాసఫీ, ద రూట్ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ పీపుల్స్ ఎక్స్ప్రెషన్. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆకాంక్షలను వెలువచ్చుకునే ఒక అవకాశం ఎన్నికల ద్వారా జరుగుద్ది. అందువల్ల ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు అని అంటాం. సో దట్ ఈస్ ది లైఫ్ ఫర్ డెమోక్రసీ. ఆ ఎన్నికల్లో ఏం జరుగుతుంది, వారి యొక్క విచక్షణానుసారం నచ్చినటువంటి వారికి ఓటు వేయడం అనేది జరుగుద్ది. ఆ విచక్షణను చంపుతున్నది ఇప్పుడున్నటువంటి వ్యవస్థ. అంటే ఎవరికైతే ఆలోచన ఉందో, ఎవరినైతే ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారో
వారి యొక్క మానసిక ఆ మనో విచక్షణని కిల్ చేసి, చంపి, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు వేయించుకుని అధికారం కొనుక్కోవాలి అన్న ఆలోచన ఈరోజు మన ప్రజాస్వామ్యంలో కనిపిస్తుంది. అది స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ నాట్ డెమోక్రసీ, ఇట్ ఈస్ జస్ట్ బయింగ్ పవర్. అధికారం కొనుక్కోవటం అనేది ప్రజాస్వామ్యం అవ్వదు. అది ఆటోక్రసీ ఉన్నప్పుడు, రాచరికపు వ్యవస్థ ఉన్నప్పుడు అది యుద్ధాలతో రాజ్యాన్ని నిలబెట్టుకునేవాళ్ళు, ఆ యుద్ధంలో ఎదురొచ్చిన వాళ్ళని చంపేవాళ్ళు. ఈరోజు నేరుగా మనుషుల్ని చంపడానికి మన చట్టం అడ్డం వస్తుంది కాబట్టి అలా కాకుండా ప్రలోభాలకు గురి చేసి మానసికంగా చంపి అధికారాన్ని సంపాదించుకుంటున్నారు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థలోని విధానం. అప్పుడు మనిషిని శరీరాన్ని రెండింటినీ చంపేవాళ్ళు, ఇప్పుడు మనసు మాత్రమే చంపుతూ ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఇది నిజమైనటువంటి భావంతో కనుక మాట్లాడితే మన దేశంలో ఉంది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అనేది కనుక ఉంటే స్వేచ్ఛగా ప్రజలు ఓట్లు వేసుకునే అవకాశం కలగాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం. ఈరోజు ఆ స్వేచ్ఛ లేదు. మేము ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. నిన్న రాత్రి వెళ్ళిన గ్రామంలో ఒక ఎస్టీ కాలనీకి వెళ్ళాం, కారేపాకం అనే గ్రామంలో. అక్కడ మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. మనం మాట్లాడేదానికి దేనికి కూడా ఏదో జస్ట్ లైక్ దట్ మనం మాట్లాడటం లేదు. వారు చెప్పినటువంటి విషయాలు, మన విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మీరు ఓటు వేయాలి, ఓటు వేయకపోతే మీ అంతు చూస్తాము అని మాకు భయపెట్టి అలా మాతో ఓట్లు వేయించుకుని వాళ్ళు గెలుస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. మరి భయపెట్టి మాత్రమేనా ఇంకా ఏమైనా చేశారంటే ఇచ్చారు. ఆడవాళ్ళకు 200, మగవాళ్ళకి వాటర్ బాటిల్ ఇచ్చారని చెప్పారు. అదేంటిది గుంటూరు జిల్లాలో 2000 ఇచ్చామని చెప్పారని అంటే, లేదు బాబు, ఒక లీడర్స్కి 300 ఇచ్చారు, మాకు 200 ఇచ్చారని చెప్పారు. అంటే లంచంలో కూడా వివక్ష ఉందన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. అంటే ఇచ్చే లంచంలో కూడా స్థాయిని బట్టి ఇవ్వడం అనేది, పెద్ద వర్గంలో ఉన్నవాళ్ళు అనుకునే వారికి, అభివృద్ధి చెందిన ప్రదేశం అనుకునే దగ్గర 2000 నుంచి 3000 ఓటుకి ఇస్తే, వెనుకబడి ఉన్న వాళ్ళకి, బాగా పేదరికంలో ఉన్న వాళ్ళకి 200 నుంచి 300 ఇచ్చి ఓట్లు వేయించుకున్నారన్న విషయం, ఆ సత్యం ఇప్పుడు క్రాస్ రూట్కి వెళ్తే మన దృష్టికి వస్తున్నటువంటిది. సో ఇట్లా అంటే తప్పు చేస్తున్నారు. ఆ తప్పులో కూడా వారి స్థాయిని బట్టి తేడా, వివక్ష ఉంది అనేది ఆశ్చర్యకరంగా అనిపించింది. మేము అక్కడే పక్కన వరదాయపాలెం పక్కనే ముస్లిం పాలెం అని గ్రామానికి వెళ్ళాం. అక్కడ అందరూ కూడా మైనారిటీసే ఉన్నారు, టోటల్ విలేజ్ అంతా కూడా. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము అంతా ఒక్కటే కమ్యూనిటీ ఉండడం వల్ల ఎలాంటి డెవలప్మెంట్ అసలు చేయలేదు, మాకు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం మెయిన్ రోడ్డు కూడా లేదు ఆ ఊరికి, బీటీ రోడ్డు కూడా లేదు. ఇలా చాలా విషయాలు చెప్పారు వారందరూ కూడా. ఈ విధంగా గ్రాస్ రూట్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో మన ఒక విషయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పార్టీల మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నది. అది చాలా ఓపెన్గా ఏ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళినా కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాత్రి మేము ఆఖరి గ్రామం తొండూరు గ్రామానికి వెళ్ళాము 10 గంటలకి, రాత్రి 10 గంటలకి. అక్కడ చెప్తున్నారు, ఈ 2 పార్టీలు మనకేమీ చేయలేదు. 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయినాక తెలుగుదేశాన్ని చూసాము, 5 సంవత్సరాలు ఇప్పుడు వైఎస్ కాంగ్రెస్ని చూసాము. వాళ్ళేదో అతను చేయలేదు కదా అని ఇతనికి వేస్తే, ఇతను అంతకంటే దారుణంగా చేశాడు. ఎవరు కూడా మన పేదలను పట్టించుకోలేదు, మనకేమీ చేయలేదు. ఇది రైట్ టైం సార్ అన్నమాట చెప్పారు వాళ్ళు. సో మీరు రైట్ టైంలో రైట్ ప్లేస్లోకి ఎంటర్ అయ్యారు అన్న మాటని వాళ్ళకి మనకి ఎలాంటి పరిచయం లేదు, వారుగా చెప్పినటువంటి విషయం. సో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ మీకు ఎందుకు నేను ప్రస్తావన చేస్తున్నానంటే, మనం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, మన ఓట్ షేర్ సాధించాలని కొంతమంది ముందు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు.
నిజంగా కష్టపడి పనిచేస్తే ప్రజల యొక్క ఆదరణను మనం పొందగలిగితే ఇంపాక్ట్ కాదు, గెలవచ్చు. అలాంటి అట్మాస్ఫియర్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా 45 రోజులు ఉంది సమయం. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇల్లు తిరగడానికి 45 రోజులు సరిపోతుంది. కనీసం 1 మంత్ మొదటి రౌండ్ తిరగడానికి పెట్టుకున్నా మిగిలిన 15 రోజులు రెండవ రౌండ్ ముఖ్యమైన ప్రదేశాలు, ముఖ్యమైన నాయకులతో కలుస్తూ తిరుగుతూ చేసుకోవటం అనేటువంటిది చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనుకోని విధంగా వచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే ఖచ్చితంగా గెలవడానికైతే అవకాశం ఉంది. ఏ విధంగా అనంటే, ఇప్పుడున్నటువంటి 2 పార్టీలు ఏ రకంగానూ ఎడ్జ్లో లేవు. ఇది బెటర్ దానికంటే అని చెప్పే పరిస్థితి స్పష్టంగా లేదు ఎక్కడ కూడా. కానీ ఎవరో ఒకరు గెలుస్తారు. ఎలా గెలుస్తారు అని అంటే, ఆ లాస్ట్ డేస్లో ఎలక్షనీరింగ్ ఎవరు బాగా చేస్తే అటు గెలుస్తారు. అంతేకాని ఒక పాజిటివ్ ఓటుతో కానీ ఒక వేవ్తో కానీ గెలిచే అవకాశం అయితే ఈసారి లేదు. మనం 19 ఎలక్షన్ చూసినప్పుడు అయితే ఒక యాంటీ ఓట్ అనేది డెవలప్ అయింది. యాంటీ ఓట్తో పాటు అంటే రాష్ట్రం విడిపోయింది, ఇతను ఏదో చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసి, అనుభవం ఉన్న వ్యక్తి కదా, అతనైతే తిరగేస్తాడు దీన్ని మొత్తాన్ని అని తెగ ఊహించుకుని జనాలు ఓట్లు వేశారు. తీరా చూస్తే అతను నిజంగానే తిరగబెట్టేశాడు. ఉన్న హైదరాబాద్ను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాల పాటు మనకి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఉంటే ఈ 10 సంవత్సరాల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళడం రావడం, అక్కడ కొన్ని జాబ్స్ తెచ్చుకోవడం, కొన్ని వ్యాపారాలు చేసుకోవడం, కొంత అభివృద్ధి చెందడం అనేటువంటిది జరిగి ఉండేది. వాళ్ళు తప్పులు చేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈ రాష్ట్రంలో జనాలకి అవకాశం లేకుండా మూసివేయడం అనేటువంటి జరిగింది. సో ఈ విధంగా ఆ 5 సంవత్సరాలు కోల్పోయాము. అలాగని చెప్పి ఇక్కడ మనకేమి ఒక రాజధాని ఏర్పాటు చేయడం కానీ, అలాంటి ఒక నగరాన్ని నిర్మించడం కానీ అన్నటువంటిది ఆ ప్రక్రియ జరగలేదు. దానికి కాంపెన్సేషన్ ఇక్కడ మనకు దొరకలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అతను అది వదిలేసి వచ్చాడు, ఇక్కడ ఉన్నది నిర్మాణం చేయలేకపోయాడు. సో దాంతో రెండింటికి చెడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఆ 10 సంవత్సరాల గడువు కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఈ నెలతో, మే నెలతో వాడు చెప్పిన 10 సంవత్సరాల గడువు కూడా అయిపోతుంది. ఇక ఎలాంటి స్టేక్ కూడా మనకి హైదరాబాద్ మీద లేకుండా పోయింది. అలాంటి నగరం మనకి కర్ణాటక డెవలప్ అవుతుంది అంటే ఒక బెంగళూరు ద్వారా, తమిళనాడు డెవలప్ అవుతుందంటే ఒక మెడ్రాస్ ద్వారా, ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్ గ్రోత్ ఇంజిన్స్గా ఉండి గ్రోత్ని డ్రైవ్ చేసేటువంటి ఒక ఇంజిన్గా ఉన్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు. బికాస్ ఇట్ ఈస్ ప్రైమర్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. దేర్ ఈజ్ నో ఇండస్ట్రీ, దేర్ ఈజ్ నో డెవలప్మెంట్, దేర్ ఈజ్ నో గ్రోత్ ఇంజిన్ హియర్. అందుకే ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి డబుల్ ఇంజిన్ పెట్టి గ్రోత్ చేస్తామని చెప్పారు. ఇక్కడ సింగిల్ ఇంజినే లేదు, ఇంకా డబుల్ ఇంజిన్ ఎక్కడ పెట్టి గ్రోత్ తీసుకొస్తారు. సో అంటే వారు అలా ప్రస్తావించడంలో గల ఉద్దేశం ఏంటంటే, మామూలుగా ఒక ఇంజిన్తో గ్రోత్ ఇంజిన్ ఉంటేనే డెవలప్ అవుతాం, అలాంటిది డబుల్ గ్రోత్ ఇంజిన్ పెట్టి డెవలప్ చేస్తాము అని ఆయన అన్నారు. కానీ ఇక్కడ ఉన్న ఇంజినే ఎండిపోయింది. సో ఇంకా కొత్త ఇంజిన్ పెట్టి జరిపించే పరిస్థితి లేదు అన్నది మనం గమనించాలి. సో ఇలా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న అవకాశాలు కూడా కోల్పోవటమే జరిగింది తప్ప కొత్తగా మనకు ఏ రకమైన అవకాశాలు తీసుకొచ్చిన పరిస్థితి ఈ 2 పార్టీలు చేయలేకపోయాయి, పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి. అందువల్ల రెండింటి మీద మాకు నమ్మకం లేదు అన్న విషయాలు చాలా స్పష్టంగా వస్తూ ఉన్నాయి. మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా అసలు మనం ఇక్కడ డిస్ప్లే కూడా చేసి ఉండాల్సిందే, వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు కూడా అర్థం అయ్యేది. ఇది నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, అంత స్కోప్ ఉన్నది ఈరోజు. నిజంగా క్యాండిడేట్కి ఎబిలిటీ ఉండి ప్రతి
ప్రతి ఓటర్ని మీట్ అవ్వగలిగి వాళ్ళలో కాన్ఫిడెన్స్ కనుక క్రియేట్ చేయగలిగితే, ఆ రకమైన నెట్వర్కింగ్ కనుక మనం చేయగలిగితే గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. అది స్పష్టంగా గ్రాస్ రూట్లో మనకు కనిపించింది. ఇది మీరు మనసులో పెట్టుకుని ఒక కాన్ఫిడెన్స్తో మొట్టమొదట ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అది మొదటి పాయింట్. ఇక తదుపరి అంశాలకు వస్తే, ముందు ఒక కాన్స్టిట్యుయెన్సీని మనం స్టడీ చేయాలి అన్నప్పుడు కొంచెం మినిమం డీటెయిల్స్ చూడండి. ఏ విధంగా అంటే, ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎంత పాపులేషన్ ఉంది, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి, పోలింగ్ బూత్కి ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, యావరేజ్గా ఎంత ఉన్నాయి, పెద్దగా అంటే ఎంత, చిన్నగా అంటే ఎంత, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీరు కొంచెం స్టడీ చేసుకుని ఒక అవగాహన తెచ్చుకోండి. ఈ స్టాటిస్టిక్స్ మీకు నోటి మీద ఉండాలి. కొంచెం చూడండి, అవగాహన ఎన్ని మండలాల్లో, ఎన్ని గ్రామాలు, ఎన్ని పోలింగ్ స్టేషన్స్, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి అనే బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవి గుర్తుపెట్టుకోండి మనసులో. అంటే ఉదాహరణకు మేము సత్యవేడ్ చూసాం. సత్యవేడ్ కాన్స్టిట్యుయెన్సీలో 7 మండలాలు ఉన్నాయి. మొత్తం అంతా కలిపి 2,82,000 పాపులేషన్ ఉంది. అక్కడ ఏ మండలం పెద్దది, ఏ మండలం చిన్నది, 156 గ్రామాలు ఉన్నాయి అందులో, రెవెన్యూ విలేజెస్. అట్లా ఒక అవగాహన అనేది మనకు వస్తే, అందులో ఇప్పుడు 2,89,082,059 సత్యవేడు మండలంలోనే ఉన్నాయి. వరదాపాలెంలో 30 గ్రామాలు ఉన్నాయి, సత్యవేడులో 30 గ్రామాలు ఉన్నాయి, నాగలాపురంలో 12 గ్రామాలు ఉన్నాయి. అట్లా మండల వైజ్ చూసుకోవాలి. మనం చూసుకుని ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మనం స్ట్రాటజీ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఎక్కువ టీం ఎఫర్ట్ పెట్టాలి, పేరుకి మండలం ఉన్నా అక్కడ పాపులేషన్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి మనం. సో ఇవన్నీ జియోగ్రఫీ ఒక అవగాహన ఉండాలి, పాపులేషన్ అవగాహన ఉండాలి. హౌస్ హోల్డ్స్, ఉదాహరణకి ఇప్పుడు 2,82,000 పాపులేషన్ ఉన్నా కూడా ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే 60,000 ఉన్నాయి. 60,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అంటే యావరేజ్గా కుటుంబానికి 4 ఉన్నారని అర్థం. 6×4 ఇంకా ఎక్కువ ఉన్నారు, 4.5 ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో 4.5 మంది సభ్యులు ఉన్నారనమాట ఆ కాన్స్టిట్యుయెన్సీలో. దాన్ని బట్టి ఒక అవగాహన వస్తుంది మనకు. అంటే ఒక ఇల్లుని మనం టచ్ చేస్తే 4 టచ్ చేసినట్టు అనమాట. ఒక డోర్కి వెళ్ళామంటే 4 మెంబర్స్ని మనం మీట్ అవ్వగలిగామని అర్థం. సో అట్లా ఒక అవగాహన పెట్టుకుని మీరు టీమ్స్ ఫామ్ చేయండి. టీమ్స్ ఫామ్ చేసి అసెంబ్లీలో అయితే క్యాండిడేట్ ఇంటింటికి తిరగడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీ హౌస్ డోర్ యూ టచ్ ఎవ్రీ డోర్. ఇప్పుడు నేను చెప్పిన కాన్స్టిట్యుయెన్సీలో 60,000 ఉన్నాయి. యావరేజ్గా అంతే ఉంటాయి, 50,000 నుంచి 60,000 ఉంటాయి. సో ఒక్కొక్క రోజు 200 గ్రామాల్లో 200 ఇళ్ళు మనం తిరగగలిగామంటే 30 రోజుల్లో 3 ఇళ్ళు 60,000 తిరగచ్చు యావరేజ్గా. ఆ 30 రోజులు అయిపోయినాక ఇంకో 15 రోజులు ఉంది మనకు టైం. ఇప్పుడు ఆ 15 రోజులు గ్రామాలకు వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడటం, ఈ తిరిగినప్పుడు మనం ఒక టీంని డెవలప్ చేసుకొని కనీసం ఒక్కొక్క గ్రామంలో 5 మందిని మన ప్రతినిధులుగా పెట్టుకోండి మినిమంగా. వెళ్ళినప్పుడు ఈ 5 మందితో మాట్లాడి వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళకి చెప్పడం, అలా రీచ్ అవ్వడం. ఆ తర్వాత కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు ప్రతి విలేజ్లో కూడా. వాళ్ళు సాధారణంగా ఈ పార్టీలకు సంబంధించి అయితే, 2 పార్టీలకు సంబంధించి అయితే ఆల్రెడీ ఒక వర్గంగా విడిపోయి ఉన్నారు. వాళ్ళు ఎలాగో మన వైపు రారు. వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. డబ్బు ఇచ్చిన తర్వాత వాళ్ళు పంచటమా, లేకపోతే పైనుంచే డైరెక్ట్గా పంచటమా అనేటువంటి వ్యవహారాలన్నీ కూడా సాగేటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 నచ్చని వాళ్ళు, 2 వద్దనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిని ఐడెంటిఫై చేసి కొంతమంది సిద్ధాంతాలతో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. మేము నిన్న ఒక గ్రామానికి వెళ్తే ఒక పెద్ద ఆయన కనిపించాడు, చంద్ర ఏదో పేరు. అతను చేనేత కార్మికులకు నాయకుడిగా పనిచేశాడు. ఇప్పుడు ఆయన చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు. ఎప్పుడో చటర్జీ గారు కలెక్టర్ ఉన్నప్పుడు నేను ఉద్యమం నడిపించానని చెప్పాడు. అంటే కనీసం ఒక 25 సంవత్సరాల క్రితం విషయం అనమాట అది. అయితే ఇప్పుడు కూడా ఈ చేనేత కార్మికులు
16,000 మంది ఉన్నారు, నేనేం చెప్తే అది వింటారని చెప్తా ఉన్నాడు అతను. అది నిజమో అబద్ధమో తెలియదు, కాకపోతే అతను మాట్లాడిన విషయాలు అలా ఉన్నాయి. కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి మనుషులు ఉంటారు, అట్లాంటి వాళ్ళని మనం గ్రామంలో ఐడెంటిఫై చేసి, అంటే వాళ్ళు ఏ పార్టీకి పనిచేసే ఉద్దేశం లేదు, వాళ్ళకి ఇంకా సిద్ధాంతాలతోనే నిలబడి ఉన్నారు. అలా సిద్ధాంతాలతో నిలబడి ఉన్నటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి కలిసి వాళ్ళ ద్వారా మనం రీచ్ అవ్వడం అనేటువంటిది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకి సింబల్ రాగానే మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అది విస్తృతంగా ప్రచారం చేయడం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకు అని అంటే, కొత్తగా వచ్చాం కాబట్టి, కొత్త పార్టీ కాబట్టి పబ్లిక్కి తెలియదు. మనం ప్రచారం చేయడానికి వెళ్తే అడుగుతున్నారు వాళ్ళు, ఏమిటి మీ సింబల్ అని. ఉన్న పార్టీలకైతే ఒక ఎలక్షన్ జరిగిపోయింది, సింబల్ తెలుసు. ఇప్పుడు వాళ్ళు మొదటి ఎలక్షన్లో అయితే సింబల్ మీద ఎక్కువ ప్రచారం చేస్తారు. సో సింబల్ రాగానే దాని మీద ప్రచారం చేయడం అనేటువంటి రెండోది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ ఒక మన పర్సన్ని పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఒక పార్లమెంట్ అంటే మనకి 7 సెగ్మెంట్స్ ఉంటాయి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే ఇంచుమించుగా 1,500 నుంచి 2,000 దాకా ఉంటాయి ఆ సైజుని బట్టి. అంటే యావరేజ్గా 200 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల 220, 230, 250 కూడా ఉన్నాయి. సో అవన్నీ మనం చూసుకుని ప్రతి చోట కూడా ఒక పోలింగ్ పర్సన్ ఏజెంట్ని మనం పెట్టుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం బూత్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోలేకపోతే అసలు ఏ రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ గ్రామంలో ఉన్న జనాలకి, మన వైపు నుంచి ఒక ఏజెంట్ లేడు అనేటువంటిది. ఇది చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు పొలిటికల్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉందంటే, 2 పార్టీలే పోటీలో ఉన్నాయి, రెండిట్లో ఎవరో ఒకరు గెలుస్తారేమో అనేటువంటి ఆలోచనే జనాల్లో ఉంది. దానికి భిన్నంగా మనం వెళ్ళాలి అనుకునే సమయంలో మనము ఏం చేస్తున్నాము ప్రత్యేకంగా వాటికి భిన్నంగా అన్న విషయాలు కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అది ఏ విధంగా మాట్లాడతాము, ఏ విధంగా వారికి ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాము అన్న విషయానికి వచ్చినప్పుడు, మనం ఐక్యతా విజయపథం యాత్ర చేసినప్పుడు ఒక డిక్లరేషన్ తీసుకొచ్చాము. సో అది మీకు ఇచ్చి ఏర్పాటు చేస్తాము. దానిలో ఇంచుమించు అదే రేపు మన మేనిఫెస్టో అయ్యేటువంటి అవకాశం ఉంది. మేనిఫెస్టో కూడా ఒక వితిన్ 4-5 డేస్ రిలీజ్ చేసి అది కూడా మనం ఇస్తాము. ఈ మేనిఫెస్టో మనకి ప్రచారానికి ప్రధాన ఆయుధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అని అంటే, వాళ్ళు చెప్పేటువంటి విషయాలు కానీ, వాళ్ళు ఇచ్చే ప్రామిసులు కానీ, మనం చెప్పేదానికి కానీ ఎక్కడ కూడా పోలిక ఉండదు. ఎందువల్ల పోలిక ఉండదంటే, డబ్బు పంచడం ఒక్కటే ప్రధాన కార్యక్రమంగా పెట్టుకుని ఆ డబ్బులు పంచితే ఓట్లు వస్తాయి. ఈ 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ డబ్బులు పంచడమే ఒక పనిగా పెట్టుకుంది కాబట్టి, రాబోయే రోజుల్లో మేము కూడా డబ్బులు పంచితేనే మాకు ఓట్లు వేస్తారు కాబట్టి మేము కూడా పంచుతాము అని తెలుగుదేశం కూడా వాళ్ళ మినీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కాలం ఎలా వెళ్ళిపోయిందంటే, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు వాళ్ళకు ఓట్లు వస్తాయేమో అన్న దృక్పథాన్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. మనం ఏం చెప్తున్నామంటే, బేసిక్ డిఫరెన్స్, వాళ్ళు ఉన్నటువంటి మనుషుల్ని, వాళ్ళ ఎబిలిటీస్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీని వినియోగించి వాళ్ళు స్వతంత్రంగా సంపాదించుకునే దారి కానీ, మార్గాన్ని కానీ, వనరులు కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయకుండా కేవలం ఫీడ్ చేసి మనపై డిపెండ్ అయ్యేటట్టుగా చేసుకొని నిరంతరం మన వైపు చూసే విధంగా, మన మీద ఆధారపడి ఉండే విధంగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ 5 సంవత్సరాలు ఇప్పుడున్న పార్టీ చేసింది. దీన్ని కొనసాగించి ఒకవేళ అధికారం మారినా వచ్చే పార్టీ అయినా అలాగే చేసి కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి శక్తిని నిర్వీర్యం చేసేసి వాళ్ళ చేతుల్లో గుప్పిట్లో పెట్టేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని అన్న ఆలోచన జరుగుతూ ఉంది. సో దానికి భిన్నంగా మనం ఏం చెప్తున్నామంటే, వనరులు ఇద్దాం,
ఆస్తులు ఇద్దాము, భూములు ఇద్దాము, ఉపాధిని ఇద్దాము, ఉద్యోగాలు ఇద్దాము, సబ్సిడీలు ఇద్దాము, పెట్టుబడికి నిధులు ఇద్దాము. అట్లా స్వతంత్రంగా ఎదిగే విధంగా ప్రతి పేద కుటుంబాన్ని తయారు చేద్దాము అన్నటువంటిది మన యొక్క నినాదం. ఆ రూపంలో మనం వెళ్ళాలి. అలా ప్రజల్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు అమ్మఒడిని 15,000 ఇస్తామని చెప్పారు, లేకపోతే మహిళలకి 18,000 ఇస్తామని చెప్పారు. 2,500 నెలకి ఇస్తామని తెలుగుదేశం చెప్పింది, 18,000 సంవత్సరానికి ఇస్తామని వైసీపీ చెప్తుంది. నెలకు 2,500 అయినా 18, సంవత్సరానికి 18 అయినా 18, మాటలు మార్చి చెప్తున్నారు అంతే. సో ఇల్లు కట్టడానికి వారు సెంటు స్థలం ఇచ్చారు, కొన్ని చోట్ల 1.5 సెంటు స్థలం ఇచ్చారు. అయితే మనం ఏం చెప్పామంటే 3 సెంట్ల స్థలం ఒక్కొక్క ఇంటికి, అది కూడా ప్రతి పెళ్ళైన జంటకి ఇస్తామని చెప్తున్నాము. ఎందుకు అలా చెప్తున్నామంటే యాత్రలో అనేకమైనటువంటి విజ్ఞప్తులు వచ్చాయి. అందులో ప్రధానంగా వచ్చింది ఇల్లు గురించే. ఆ ఇల్లు అనేది తండ్రి తల్లికి ఉన్న ఇల్లుని పిల్లలకి సపరేట్గా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ మా నాన్నకి ఇల్లు ఉంది కాబట్టి, మా అమ్మకు ఉంది కాబట్టి నాకు ఇవ్వనంటే ఎట్లా, నాకు కూడా ఇల్లు కావాలని అడుగుతున్నారు వాళ్ళు. ఆ రకమైన ఐడెంటిటీ అందరూ కోరుకుంటున్నారు. అందుకోసం మనం ఎనీ మ్యారీడ్ కపుల్ వాళ్ళకి ఒక ఇంటి స్థలం ఇవ్వాలి, అది 3 సెంట్లు ఇవ్వాలి. అలాగే ఏ వ్యక్తికైనా ఇల్లు అనేది చాలా ప్రాథమికమైన అంశం, అది మన హృదయానికి హత్తుకునేటువంటి అంశం. అందువల్ల ఫుడ్, షెల్టర్ అండ్ క్లోదింగ్, ఈ 3 ప్రైమరీ నీడ్స్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అలాంటి ప్రైమరీ నీడ్స్లో ఒకటైనటువంటి ఇల్లుని మనం ప్రధానంగా దృష్టి పెట్టి ఇవ్వగలిగితే అది లైఫ్ లాంగ్ అసెట్ అవుతుంది. అందుకోసం మనం తీసుకున్న నిర్ణయంలో 3 సెంట్స్ హౌస్ సైట్ ఇచ్చి 6 లక్షల రూపాయలతో 2 బెడ్రూమ్ హౌస్ కట్టిస్తాము అనేది మనం చెప్తున్నటువంటి విషయం. ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేరు కూడా, అంత ధైర్యం సాహసం కూడా వాళ్ళు చేయలేరు. అది కనుక జరిగితే ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది. కనీసం ఇంకొక 30 సంవత్సరాలు దీని గురించే అందరూ కూడా గుర్తుపెట్టుకుని చెప్పేటువంటి అంశం ఉంటుంది. ఇలాంటి ఒక యాసెట్ని బిల్డ్ చేయడం అన్నది మన ఆలోచన. వాడు 5,000, 10,000 ఇస్తానన్నారు. సపోజ్ సంవత్సరానికి 10,000 ఇస్తే ఎన్ని సంవత్సరాలు 10,000 చొప్పున ఇస్తే 6 లక్షలు అవుద్ది వాళ్ళకి, 60 సంవత్సరాలు ఇవ్వాలి. సో మీరు 10,000 చొప్పున సంవత్సరానికి 60 సంవత్సరాలు ఇస్తానన్నది ఈరోజు ఆ 6 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే అందులో 60 సంవత్సరాలు మీరు జీవించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం మేము అని చెప్తున్నాం. అది వాడు చెప్పేదానికి మనం చెప్పేదానికి ఉన్నటువంటి తేడా. సో నువ్వు 10,000 చొప్పున 60 సంవత్సరాలు ఇచ్చేది మేము ఈరోజు ఇచ్చి 60 సంవత్సరాలు హ్యాపీగా బ్రతికే ఒక ఇంటిని నిర్మాణం చేస్తాం మేము. అది మా పేదల తరపున పేదల పార్టీ ఆలోచించే విధానం అలా ఉంటుంది అన్నది మనం చెప్తున్నాం. ఇలా మన యొక్క డిక్లరేషన్లో ఈ మిగిలిన అంశాలన్నీ ఉన్నాయి. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది, వ్యవసాయ భూమి ఇవ్వడం అన్నది ఏ పార్టీ కూడా చెప్పట్లేదు. లాస్ట్ 10 ఇయర్స్లో దాని గురించి ఎవరు మాట్లాడలేదు. తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, బీజేపీ కానీ ఎవరు కూడా ఈ మేనిఫెస్టో గురించి మాట్లాడటం లేదు. కానీ మనం చెప్తున్నాము భూమి అన్నది ఖచ్చితంగా 3 ఎకరాల వరకు ప్రతి వ్యవసాయ కుటుంబానికి ఇస్తాము అని. ఎందుకోసం అని అంటే అది అసెట్, ఒక స్థిరాస్తి. ఈరోజు భూమికి ఉన్న విలువ దేనికి లేదు. ఈరోజు రాజ్యం వెళ్ళే వాళ్ళైనా, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి ఎలక్షన్ చేసేవాళ్ళైనా ఎలా సంపాదిస్తున్నారంటే భూమి ద్వారానే సంపాదిస్తూ ఉన్నారు. అలాంటి భూమి పేదల చేతులు లేదు. వాళ్ళు నిరంతరంగా పేదలుగా ఎందుకుంటున్నారంటే ఇట్లాంటి ఆస్తి అనేది పేదవాళ్ళకి లేదు కాబట్టి. మనం ఎన్నిచ్చినా ఎంత చేసినా భూమిని సబ్స్టిట్యూట్ చేయగలిగేది ఏది కూడా లేదు.
అది ఎంతో విలువైంది. ఒక్కసారి వీళ్ళ చేతిలోకి భూమి వస్తే అందరూ వాళ్ళు ఆస్తిపరులు అవుతారు, వాళ్ళు స్వతంత్రులు అవుతారు, మన కింద పడి ఉండరు. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళు పేదరికంలోనే ఉండాలి, అప్పుడే మనం పంచుతూ ఉంటే మనం వెంటుంటారు అనేటువంటి కాన్స్పిరసీ ఈ పెత్తందారుల మైండ్లో ఉంటుంది. అది పైకి చెప్పేది మేము పోరాడుతున్నామని, బట్ లోపల అనుకునేది వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలని. అందుకనే అలాంటి మార్పుని తీసుకొచ్చే పథకాలు కానీ, అంటే వాళ్ళ జీవితాలు పూర్తిగా మారే అవకాశం ఉన్నటువంటి అవకాశాలు కానీ వాళ్ళు చెప్పరు, ఇవ్వరు. అందుకే ప్రతి వారికి భూమి ఇస్తాము అన్నమాట ఏ మేనిఫెస్టోలో ఎవరు కూడా చెప్పడం లేదు. మనం పెట్టాము 3 ఎకరాల వరకు ఒక్కొక్క వ్యవసాయ కూలీ కుటుంబానికి శాచ్యురేషన్ విధానంలో ఎస్సీ ఎస్టీలకు, అలాగే బీసీ మైనారిటీలకు వాళ్ళ యొక్క వృత్తిని బట్టి వ్యవసాయం చేసుకునే వాళ్ళకైతే వ్యవసాయ భూమి, లేదు పరిశ్రమలు పెడతాము లేకపోతే వ్యాపారాలు పెడతాం అనుకుంటే అంత రీతిలో వ్యాపారాల పెట్టుబడులకి మనం చేస్తాము అని చెప్పి మన యొక్క డిక్లరేషన్ తీసుకొచ్చాము. రేపు మేనిఫెస్టోలో కూడా అది ఉంటుంది. ఇవి ఒక సబ్స్టాంటివ్గా చేయగలిగేటువంటి మార్పుని తీసుకొచ్చేటువంటి అసెట్స్ని బిల్డ్ చేయడం అనేది పేదల పార్టీగా మనం చెప్తున్నాము. అందుకే మనం పేదల యొక్క ఆలోచనల ప్రకారం, పేదవారికి అవసరమైనవి చేయాలనేటువంటి ఆలోచన ప్రకారం వాళ్ళలో ఒక సమూలమైనటువంటి మార్పు కోసం పనిచేయడానికి మనం ఆలోచిస్తున్నాం. వాళ్ళు కేవలం పైన రంగులు దిద్ది రంగుల కళని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఓట్లు సంపాదించుకోవాలన్న ఆలోచన వారు చేస్తున్నారు. ఈ తేడాని మీరు వెళ్ళినప్పుడు గ్రామాల్లో పేదలతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తే ఖచ్చితంగా వారు కన్విన్స్ అయ్యి మన వైపుకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక డబ్బు మనకి ఈసారి మరి ఎన్ని వేలు ఇచ్చి ఓట్లు తీసుకుంటారో, ఏ రకంగా ఎలక్షన్ జరుగుద్దో మరి మనం ఊహించడానికే భయం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రకరకాల మెథడ్స్తో వెళ్తుంది అని బయట చెప్పుకుంటున్నారు. ఇప్పటికే చేర్చారని, పంచుతారని ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నారు. మీరు ఓటర్స్తో స్పష్టంగా మాట్లాడాల్సింది ఏంటంటే, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మందు ఇచ్చేవాళ్ళు ఉంటారు, డబ్బుతోనూ మందుతోనూ ఓటు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. అది ఇచ్చేది తీసుకునేది ఇచ్చేవాళ్ళ ఇష్టం, తీసుకునే వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేని విషయం. కానీ ఇది పేదవాళ్ళ పార్టీ, అందువల్ల పేదల కోసం మేలు చేయాలని వచ్చినటువంటి పార్టీ. కాబట్టి డబ్బుతో ఓటు కొనుక్కోదు, పని చేసి సేవ చేసి పేదలకు అండదండగా ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి సేవలు అందించి వాళ్ళు కోల్పోతున్నటువంటి అవకాశాలను కానీ, హక్కుల్ని కానీ, ఆస్తుల్ని కానీ అందించే విధంగా పనిచేస్తుంది, నిరంతరంగా మీతో ఉండి పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం పదే పదే మాట్లాడి జనంలోకి తీసుకుని వెళ్ళాలి. ఇక ఆ రోజు మనకి డబ్బు ఇచ్చారు అన్నది దృష్టిలో పెట్టుకుని ఓటు వేసే పరిస్థితిని గమనించమని ముందుగానే మనం చెప్తూ వెళుతూ ఉంటే వారి ఆలోచనలో కూడా ఒక థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా తెలుసు డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ డబ్బులు ఇస్తారు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు డబ్బుని అడ్డుకునే పరిస్థితి ఇప్పుడున్న యంత్రాంగంలో ఎక్కడ కూడా లేదు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని పెట్టి వెళ్తున్న వెహికల్స్ని చెకింగ్ చేసి ఇవన్నీ చేస్తారు. సాధారణంగా ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చే డబ్బుని పట్టుకునేది 1%, 2% ఉంటుంది. మిగిలిన 98% మామూలు ప్రయాణికులు తీసుకెళ్లే డబ్బునే దాన్నే పట్టుకున్నట్టు చూపిస్తారు. అది ఇన్నాళ్ళుగా జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. రియల్గా పంచడానికి తీసుకెళ్లే డబ్బుని పట్టుకుని ఆ పంచడం ఆపినటువంటి పరిస్థితి అయితే మనం ఎన్నికల్లో ఎక్కడ చూడలేము. అందువల్ల మనం క్యారీ చేసేటప్పుడు కూడా 50,000 బిలో పెట్టుకుని వెళ్ళమని చెప్తున్నారు కదా. కాబట్టి ఒక్కొక్క వెహికల్లో, ఒక్కొక్క పర్సులో 50,000 కంటే తక్కువే పెట్టుకుని వెళ్ళడం అనేది మంచిది. ఎందుకంటే మనం చేసే ఖర్చులకి ఉన్న లిమిటెడ్ అమౌంట్ అది కూడా అనవసరంగా మనం కోల్పోతే దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కష్టం అవుతుంది. అందుకని ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ పబ్లిక్ని మాత్రం స్పష్టంగా ఒక అవేర్నెస్లోకి తీసుకురావాలి. అది డబ్బు విషయంలో మీరు
మీరు ఖచ్చితంగా డబ్బుని చూపించి మందు పోయించి వశపరుచుకుని ఓట్లు వేయించుకునే ప్రయత్నం అయితే జరుగుద్ది. దానిలో అప్రమత్తంగా ఉండి మన కోసం నిలబడి పేదల కోసం పనిచేసే పార్టీని గెలిపించండి అన్న విషయాన్ని మాత్రం ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అన్నది బాగా గట్టిగా పనిచేసి చేయడం మనకు ఎంతో అవసరం. ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంది కాబట్టి దానిని మీరు గమనించండి. ఎవరైతే నాయకులుగా ఉండి వాళ్ళని ప్రభావితం చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఏమి లేదు, ఇక్కడ అంత బాగానే ఉంది, అంత మా వాళ్ళే బాగుంది, ఏమి అవసరం లేదు, అన్నీ చేశారు, అన్నీ ఇచ్చారు అని జనాల్ని మాట్లాడనీయకుండా వాళ్ళే మాట్లాడేదైతే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వాస్తవాలు చెప్తారు మనకి. అందువల్ల నేను పదే మీకు చెప్తున్నాను స్పష్టంగా, ప్రజలైతే భయంకరమైన అసంతృప్తిలో ఉన్నారు. అదైతే చాలా స్పష్టంగా ఏ గ్రామానికి వెళ్ళినా కనిపిస్తుంది. దానిని ఏ విధంగా ఒక నమ్మకంగా మార్చి మనం ఓట్లుగా తీసుకోగలుగుతాం అనేది ఇక మన యొక్క కృషి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత గట్టిగా పనిచేస్తే అంత గట్టిగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక డబ్బు ప్రభావాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనేది రెండవది. ఉన్నటువంటి పరిస్థితిలో ఈ డబ్బు ప్రభావాన్ని మనం ఏ విధంగా తిప్పికొట్టగలుగుతాము, ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడేటప్పుడు చెప్పాల్సింది వాళ్ళకి ఏంటంటే, ఉదాహరణకి అమ్మఒడి ప్రోగ్రాం ఉంది, అది చదువుకునే పిల్లలకు ఒకరికి ఇస్తామని ఇప్పుడున్న గవర్నమెంట్ వైసీపీ చెప్పింది. టీడీపీ వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే ఒకరు కాదు, చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఇస్తామని టీడీపీ అనౌన్స్ చేసిన దానిలో ఉంది. జనం సాధారణంగా ఏమనుకోవచ్చు అంటే, ఇతను ఒకరికే ఇస్తాన్నాడు, అతను ముగ్గురికి కూడా ఇస్తానంటున్నాడు కాబట్టి పోయినసారి అతనికి వేసాం కదా, ఈసారి ఇతనికి వేద్దాము, ఈసారి మనకి 2 పిల్లలకు వస్తుంది, 3 పిల్లలకు వస్తుంది అని అనుకుంటాం. ఇది కామన్గా సైకాలజీ ఆలోచించే విధానం. మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు అనేటువంటిది మేము చేయలేకపోతే వాళ్ళు ఎవరో ఒకరు చేస్తారని అనుకుందాం. వాడు ఏర్పాటు చేసినా వీళ్ళు ఏర్పాటు చేసినా మేనిఫెస్టోలో చెప్పింది అయితే ఇవ్వాల్సిందే కదా. కాబట్టి మనం ఓటు వేసినా వేయకపోయినా అక్కడ ఏర్పాటు చేసిన వాడు ఎవడుంటే వాడు మన అర్హత ప్రకారం మనకు రావాల్సింది అయితే వస్తుంది, ఇస్తాడు. కాబట్టి వీడు గెలుస్తాడా వాడు గెలుస్తాడా, ఇతనికి వేద్దామా అతనికి వేద్దామా అన్న ఆలోచన మానేసి, మన కోసం ఈరోజు ప్రత్యేకంగా వచ్చింది ఈ పేదల పార్టీ. ఇన్ని సంవత్సరాలుగా 76 సంవత్సరాలుగా ప్రత్యేకంగా పేదవాళ్ళ కోసమే ఏర్పాటు చేసిన పార్టీ అంటూ ఏదీ లేదు. ఇప్పుడు ఒక అమూల్యమైనటువంటి అవకాశం ఈ పేదల పార్టీ ద్వారా వచ్చింది. కాబట్టి పేదలందరూ ఓటు వేసుకుని మన పార్టీకి నిలబెట్టుకుంటే కనీసం మన బలం ఎంత అన్నదన్న తెలుస్తుంది. ఉన్న పార్టీలకు ఓట్లు వేయటం ద్వారా మనం ఎంతమంది ఉన్నామని తెలియడం లేదు. అదే మనమందరం మన పార్టీకి ఓటేసుకుంటే మన వెనక ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది. ఆ బలం చాలు మనం ఏది కోల్పోయినా కూడా సాధించుకోవడానికి. కాబట్టి ఆ దిశలో ఆలోచించి వీళ్ళు గెలిపిస్తే 2 వస్తాయి, వాళ్ళు గెలిపిస్తే 3 వస్తాయి అన్న ఆలోచన పక్కన పెట్టండి. ఎవరు గెలిచినా ఎవరు అధికారంలోకి వచ్చినా ఇస్తానన్నది ఇవ్వక మానరు, వచ్చేది మనకు దక్కకపోదు. ఒకవేళ రాకపోతే మేముండి అది మీకు ఇప్పిస్తాం. ఎందుకు? నీవు అర్హుడివి, నీకు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి చెరో 15,000 రావాలి, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరు అర్హుడున్న వాడికి అన్నది మనం నిలబడి అది వచ్చే వరకు పోరాడి ఇప్పిస్తాం. అందుకోసం మీ ఓటు వాళ్ళకి వేయడానికి ప్రయత్నం చేయకండి అన్న విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలి. ఆ స్కీమ్ వస్తుందో రాదో, పోతుందేమో, ఉన్నది పోతుందేమో అనే భయంతో కానీ, అతనికి వస్తే 2 ఇస్తాడనే దీంతో కానీ మీరు ఓట్లు కానీ వేస్తారేమో, అలా వేయకండి. మన ఓటు మన పార్టీకే వేసుకుంటే మన బలం ఎంత అనేది చూపించుకోవచ్చు. ఆ బలంతో మనం కోల్పోయింది ఏదైనా కూడా సాధించుకునే ఒక శక్తి వస్తుంది అన్న కాన్సెప్ట్ని మనం జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అదే మన బలం. దాంతోపాటే ఒక భయం కూడా ఉంది, ఈ స్కీమ్స్ పోతాయేమో, ఇది రాదేమో అని.
అది కూడా స్పష్టంగా చెప్పండి. ఏ స్కీమ్ అయినా ఏదైనా ఎవరి పాకెట్లో మనీ కాదు అది, లేకపోతే ఎవరి నాన్న అమ్మ ఇచ్చింది కాదు అది. అది పీపుల్స్ మనీ, ప్రజాధనం. ప్రజాధనాన్ని ఉన్న ప్రభుత్వం పలు రూపాల్లో పెడుతూ ఉంటుంది. అది మంచిగా చేయడం అనేది పక్కన పెడితే అర్హులకు అర్హతను బట్టి రావాలి. అలా రాంది ఏదైనా ఉంటే వచ్చే విధంగా మనం తీసుకుంటాం. ఒకవేళ కక్షగట్టి ఎవరైనా ఓటు వేయలేదని ఆ స్కీమ్ని కట్ చేస్తే దానిని పునరుద్ధరణ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అన్న విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలి. అలాంటి కనీసమైనటువంటి ఒక సపోర్ట్ ఇవ్వలేకపోతే, ఆ రకంగా వాళ్ళ తరపున మనం నిలబడలేకపోతే ఇంకా ఏం చూసి వాళ్ళు ఓట్లేయడానికి ముందుకు వస్తారు? మినిమం ఆ సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఉంది అనుకుంటేనే అప్పుడు ఓకే, మనం రేపు వేయము, మన స్కీమ్ ఆగిపోద్ది ఎట్లా అని వాళ్ళు అనుకోకుండా అలా ఆగితే వీళ్ళు మనకు ఇప్పిస్తారు అనే ధైర్యాన్ని మనం ఇవ్వగలగాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫైనలీ మనందరం కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే, వీ హ్యావ్ కమ్ టు సర్వ్ ద పీపుల్. అది బేసిక్ ప్రిమైస్. సో మనం పేదలకు సేవలు అందించాలి, సేవ చేయాలి అన్న ఆలోచనతో వచ్చాం. అది నిరంతరంగా మనం బాటమ్ లైన్లో మైండ్లో పెట్టుకుని ఉండాలి. సర్వీస్ చేయటం అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన. అది అందరూ చేయలేరు. ఎందుకు అనంటే దానిలో చాలా రకాలైనటువంటి సంతృప్తులు మనం సాధించవచ్చు అనేటువంటి ఒక భావం. ఆ భావాన్ని మాత్రం ఎప్పుడూ కూడా మన మనసులో నుంచి పోనివ్వకూడదు. అది అలా లైవ్గా ఉంచుకుంటూ ఎంత మనం ఒదిగి మనం పనిచేయగలిగితే అంత ఎదుగుతామో అన్న విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోటో గోల్ అదే ఉండాలి తప్ప వేరే ఏది కూడా ఉండకూడదు. ఇక మిగిలినటువంటి పార్టీలకి భిన్నంగా మనం పనిచేయటం అంటే ఎట్లా అంటే, ఖచ్చితంగా ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనతోనే మనం పనిచేయాలి. ఆ విషయంలో మాత్రం రాజీ పడటం అనేటువంటిది జరగకూడదు. మనం పని చేయటం ద్వారా మనం తృప్తిని సాధించాలి, కానీ మనకు వచ్చిన అవకాశాన్ని అడ్డం పెట్టుకుని మనం ఏదో సాధించుకుందాం, సంపాదించుకుందాం అన్న ఆలోచనతో ముందుకు వెళితే మాత్రం అది తాత్కాలికమే అవుతుంది, ఎక్కువ కాలం నిలబడదు. ఖచ్చితంగా విఫలం అవడం అనేటువంటిది జరుగుతుంది తప్ప మనం విజయం సాధించడం అనేటువంటిది జరగదు. రెండవది, అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఈ లిబరేషన్ కాంగ్రెస్ అనే పార్టీ సిద్ధాంతాలకి ఏ విధంగానూ ఫిట్ కారు. ఎందుకు ఫిట్ కారు అంటే, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా అనేది ఒకవైపు అయితే, కంప్లీట్గా సేవాభావంతో మనం పనిచేయాలనేటువంటిది, అది కూడా నిస్వార్థంగా మనం పనిచేయాలనేటువంటి ఆలోచనతోనే ఏర్పాటు చేసింది. ఇది అంటే చాలా చూసాం కూడా మనం గతంలో, ఈ చరిత్రలో చాలా చూసాము. చాలామంది సిద్ధాంతాల కోసం నిలబడి పనిచేయాలనుకుని ప్రజల మద్దతు దొరక్క మధ్యలోనే నిరాశ నిస్పృహలతో ఆగిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితిలో కూడా ఇలాంటి ప్రయత్నం మనం ఎందుకు చేస్తున్నాము అన్న విషయానికి కూడా వస్తే, ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని నేను నమ్ముతున్నాను. మనం ప్రయత్నం చేసేటప్పుడే వెనకడుగు వేస్తూ అనుమానపడుతూ అవుద్దో అవదో అనేటువంటి అపనమ్మకంతో ఉండి కొంతసేపు గట్టిగా ప్రయత్నించి ఆ తర్వాత జారిపోయి మళ్ళీ గట్టిగా ప్రయత్నించి మళ్ళీ జారిపోయి అట్లా చేస్తే మనం అనుకున్నట్టు గోల్ని చేరుకోలేము, లక్ష్యాన్ని చేరుకోలేము. కాబట్టి మనం చేసేటువంటి ప్రయత్నము ఎలాంటి లోపం లేకుండా చేసినప్పుడు వెంటనే ఫలితం కనిపించకపోయినా ఖచ్చితంగా ఫలితం మనం అనుకున్నట్టుగా అయితే దొరుకుతుంది. కాబట్టి ఆ విషయంలో ఏ విధంగానూ కూడా వెనకడుగు వేయకుండా మీరు ముందుకు సాగితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి విజయాన్ని సాధించవచ్చు. అదేవిధంగా మనం
ఏ సిద్ధాంతం అయితే నమ్మి ఇక్కడికి వచ్చారని మనం అందరం అనుకుంటున్నామో ఆ విషయంలో మాత్రం రాజీ పడకూడదు. మనం చేసేటువంటి ఖర్చులు కూడా మనం తిరగడానికి, 10 మంది మనతో తిరిగే వాళ్ళకి, మనం చేసే ప్రచారానికి, మనం వాడే మైక్ సెట్కి, మనం ఇచ్చే పాంప్లెట్స్కి, ఈ విధమైనటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే అఫీషియల్లీ అలౌడో వాటన్నిటికీ కోసం అయితే మనం స్పెండ్ చేస్తాము. కానీ ఓటు కోసం డబ్బులు ఇచ్చి ఓటు వేయండి అని అడిగే విధానం అయితే మనం పాటించాం. అది మన పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం. అందువల్ల ఆ విషయాన్ని అయితే ఖచ్చితంగా మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. అలాంటి అటెంప్ట్, ఆ రకమైన ప్రయత్నం అయితే వద్దు. అది మనసులో ఉంటే తీసేసేయండి. సో బ్రీఫ్గా ఇవి రాబోయే రోజుల్లో సందర్భాన్ని బట్టి మనం ఏదైనా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలవడం, ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటే షేర్ చేసుకోవడం, అలాగే మనం వెళ్ళినప్పుడు మాట్లాడే విషయాల మీద ఉన్న డౌట్స్ ఉంటే ఏం మాట్లాడాలి, ఎట్లాంటి మాట్లాడాలి అని చెప్పుకోవడం. మనం మళ్ళీ పర్సనల్గా కలవడం, రావడం అని అంటే శ్రమతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఇది మొదటి సమావేశం కాబట్టి మీతో మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇంకా మిగిలిన కాన్స్టిట్యున్సీస్కి కూడా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళని కూడా రాబోయే రోజుల్లో ముందుకు వచ్చే వాళ్ళతో ఒక్కసారి ముఖాముఖిగా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటరాక్షన్స్ అన్నీ మనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసుకుందాం, టెలికాన్ఫరెన్స్ ద్వారా చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒక కృత నిశ్చయంతో వచ్చున్నారు, ఒక సిద్ధాంతంతో వచ్చున్నారు, అలా పనిచేయాలనేటువంటి ఆలోచనతో వచ్చున్నారు. కాబట్టి ఆ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు నడవాలని తెలియజేస్తూ, మీకు మన పార్టీ పరంగా ఉన్నటువంటి ఆలోచన విధానాలని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, మన మేనిఫెస్టో కాపీస్ కూడా మీకు అందించే విధంగా తెలియజేస్తూ, మనము గ్రామాల్లోకి వెళ్ళి, పట్టణాల్లోకి వెళ్ళి జనంతో మాట్లాడేటప్పుడు ఏ రకమైనటువంటి ఎసెన్స్ మనం వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి విషయాలు ఎప్పటికప్పుడు మీకు సూచిస్తూ ఉండటం అనేది జరుగుతుంది. మన పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఎలాంటి అసిస్టెన్స్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా మనం మీకు ఇచ్చినటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేసి అవి క్లారిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకా మనం పోటీ చేసేటువంటి క్రమంలో ఒకరిద్దరు పెద్దలు ఇందాక మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, మనం సిన్సియర్గా చేస్తున్న ఎఫర్ట్ ఇది. అది దృష్టిలో పెట్టుకుని ఒక పార్టీ ఇచ్చేటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించడం కానీ, దానికి భిన్నంగా పనిచేయటం కానీ, అట్లాంటి కార్యక్రమాలు చేసే ఆలోచనలు ఉంటే ఏదైనా ఆదిలోనే ఒక స్పష్టతతో ముందుకు వెళ్ళటం మంచిది. ఒక్కసారి మనం ఒక బంధానికి కట్టుబడిన తర్వాత ఆ బంధాన్ని గౌరవించి ముందుకు నడవడం అనేటువంటిది చాలా అవసరం. అందువల్ల వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం ఒక కమ్యూనిటీ అంటే అక్కడ నా ఉద్దేశం ప్రజల్ని, పీపుల్ని, ఎవరికైతే మనం సర్వీస్ చేయాలని వచ్చామో వాళ్ళకి సర్వ్ చేయగలిగినంతకాలం చేయాలి, చేయలేకపోతే పక్కకు వెళ్ళాలి. కానీ వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళ ద్వారా మనం ఎదగాలి, వాళ్ళ ద్వారా మనం పైకి రావాలి అనే ఆలోచనలు ఏ విధంగానూ సరైనటువంటివి కాదు. అలాంటి ఆలోచనలు ఉంటే మొదట్లోనే మానుకోవటం మంచిది. ఎందుకనంటే వీ షుడ్ నాట్ గ్రో ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. సో మనం ప్రజలను, జాతిని మోసం చేసి, జాతిని తాకట్టు పెట్టి అడుగులు ముందుకు వేయటం అనేటువంటిది చాలా తప్పు ఆలోచన. అలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే మొదటి రోజే స్పష్టతతో మనం ఎక్కువ కాలం నిలబడలేము, ఈ ఐడియాలజీలో సస్టైన్ కాలేము అనుకుంటే ముందే మనకు నచ్చిన దారిలోకి వెళ్ళిపోవటం మంచిది. బట్ ఈ లిబరేషన్ కాంగ్రెస్ అనేది చాలా పరిశోధన తర్వాత, చాలా శోధన తర్వాత, చాలా పరిశ్రమ తర్వాత ఉన్నటువంటి కాలానికి ఎదురు నిలబడి, ఉన్నటువంటి ప్రవాహానికి ఎదురు నిలబడి, ఈదడానికి సిద్ధపడి, కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధపడి, ఉన్న అవకాశాలను వదులుకుని, ఎంతమంది ఎన్నో అవకాశాలు ఇస్తామన్నా కూడా అది స్వలాభం, సొంత లాభం అవుతుంది, సొంతంగా ఎదగడానికి పనికొస్తుంది, సొంతంగా కంఫర్ట్గా పొజిషన్ సంపాదించడానికి పనికొస్తుంది. బట్
మనలాంటి కమ్యూనిటీకి ఏం ఉపయోగపడుతుంది, పేదలకు ఏమి యూజ్ అవుతుంది, వాళ్ళ కోసం కదా పనిచేయాలి, అలాంటి వాళ్ళ కోసం కదా నిలబడాలి అనేటువంటి ఒక నిశ్చయమైనటువంటి కృత నిశ్చయంతో ఆశయంతో తీసుకున్నటువంటి నిర్ణయము ఈ లిబరేషన్ కాంగ్రెస్ అనేది. అందువల్ల దానికి ఎట్టి పరిస్థితిలోనూ రాజీపడి ముందుకు వెళ్ళేటువంటిది ఉండదు. అందుకోసం ఆ నిశ్చయమైనటువంటి అభిప్రాయంతో ఏకీభవించి ముందుకు నడిచేవాళ్ళు తప్పకుండా మంచి రోజులు మీరు చూస్తారు. మనం ఈరోజు గట్టిగా ప్రయత్నం చేస్తే గెలుపుని కూడా మనం సాధించవచ్చు. అలాంటి ప్రయత్నం కంటిన్యూ చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్ అయిన తర్వాత రియల్ వర్క్ అనేటువంటిది అప్పుడు స్టార్ట్ అవుతుంది. మనకున్నటువంటి 26 జిల్లాల్లో, మనకున్నటువంటి 17,000 గ్రామాల్లో, మనకున్నటువంటి 5 కోట్ల మంది జనం దగ్గరకు వెళ్ళి మనం పూర్తి స్థాయి నిర్మాణాన్ని ఈ పార్టీ కోసం చేపట్టి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ఒక పగడ్బందీగా నిర్మాణాత్మకంగా దీన్ని నిర్మించుకుంటూ 29 ఎలక్షన్ సమయానికి అధికారంలోకి రావాలనేటువంటిది మన ఆలోచన. అందుకోసమే పేదల చేత, పేదల కోసం సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ పేదల్లో ఉన్నటువంటి పేదల యొక్క, అధిక జనుల యొక్క మహాసంకల్పం. దానికోసం 100 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మనం పనిచేస్తూ వేచి ఉండటం అనేది కాదు. కాలంతో పాటు మనం నడవాలి, కాలంతో పాటు మనం ప్రయాణం చేయాలి. సో ఎద్దుల బండ్ల మీద వెళ్ళి పడవల మీద ప్రయాణం చేసిన కాలం మారింది. ఇప్పుడు విమానాల మీద వెళ్ళి హై స్పీడ్ ట్రైన్స్ మీద వెళ్ళే కాలం వచ్చింది. కాబట్టి మనం కూడా హై స్పీడ్లోనే వెళ్ళి మనం 5 సంవత్సరాల్లోనే పేదలకు సుస్థిర ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలి. అది మన ఆలోచన. అందుకు ఎక్కువ కాలం కాదు, టూ మచ్ డిస్టెన్స్ కాదు, టూ మచ్ టైం కాదు. 5 years ఈజ్ అవర్ టార్గెట్. 5 సంవత్సరాల్లోనే అమీతుమి తెలుసుకోవాలి. మంచి సమయం అయితే ఆసన్నమైంది. ఇప్పుడు మనం కొద్దిగా ఆలస్యంగా అడుగులు వేస్తున్నాము. లేకుంటే ఇప్పుడే కనీసం నిర్ణయాత్మకంగా ఉండగలిగిన సీట్లు సాధించే పరిస్థితి ఖచ్చితంగా వచ్చి ఉండేది. ఇప్పటికి కూడా మించిపోలేదు. గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా గెలిచే అవకాశం ఉంది. అంత అసంతృప్తి ప్రజల్లో ఉంది. దాన్ని మనం పూర్తి స్థాయిలో మనకు అనుగుణంగా మలుచుకోవడంలో మన నేర్పరితనం ఆధారపడి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయత్నం చేయండి. అలాగే ఎంతమందిని వీలైతే అంతమందిని కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు, ఇంకా గట్టిగా పనిచేయాలనుకున్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే మనకి ఇంకెక్కడైనా ఖాళీలు ఉన్న దగ్గర నిలబెట్టడానికి ముందుకు వస్తానంటే కూడా మనం నిలబెడదాము. నిలబెట్టి మ్యాక్సిమం మనం ప్రయత్నం అయితే చేద్దాము. అలాగే విస్తరింపజేయడానికి ప్రయత్నం చేయండి. మన ఆలోచనని విస్తరింపజేయడానికి ప్రయత్నం చేయండి. పోటీ చేసేవాళ్ళు 175, 25 ఉండగలుగుతారు. 25 మంది పార్లమెంట్లో, 175 మంది అసెంబ్లీలో. కానీ ఇలాంటి ఆలోచనతో ముందుకెళ్ళే వాళ్ళు ఉంటే టీమ్స్ కింద డెవలప్ చేయండి. వాళ్ళకి మరిన్ని రకాలైన అవకాశాల ద్వారా మనం రాబోయే రోజుల్లో మన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు, మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఉంటాయి. సో వీటన్నిటిలో కూడా మనం ముందుకు నడిపించడానికి ఈ భావం కలిగిన వాళ్ళని తీసుకోవచ్చు. కాబట్టి మనతో పాటు విస్తరించడం, పార్టీని విస్తరించడం, క్యాడర్ని డెవలప్ చేయడం, ఎంతమందిని వీలైతే అంతమందిని మన దగ్గరికి తీసుకోవడం అనేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీరు కొంతమంది మాట్లాడినప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. సో ఆ స్పిరిట్ని కొనసాగించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ లూజ్ అవ్వద్దు. రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి బలమైన పార్టీలు మనకు ఇబ్బందులు కూడా కలిగించవచ్చు. అక్కడక్కడ మనల్ని సఫకేట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కథలనివ్వకుండా కార్నర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఎక్కడ కూడా అదరొద్దు, బెదరొద్దు. ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం నిజాయితీ ఉన్నంతకాలం నిప్పులాగా ముందుకు మనం వెళ్ళొచ్చు. మనలో నిజాయితీ మనం నిప్పుగా నిలబడుతుంది. మనం నిప్పు అనుకున్నప్పుడు పక్కవాడు తాకలేడు. తాకితే మాడి మసైపోతాడు. అది
అది ఒకటి మనసులో పెట్టుకుని ఎప్పుడు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా మన పార్టీ ఆఫీస్ నెంబర్ మీకు ఇచ్చారు కాబట్టి దానిలో కాంటాక్ట్ చేయండి. టెక్నికల్ గైడెన్స్ అయినా, అకాడమిక్ గైడెన్స్ అయినా, కమిషన్ ఎలక్షన్ ఈసీ రిలేటెడ్ గైడెన్స్ అయినా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, పర్సనల్ ప్రాబ్లం వచ్చినా, అక్కడ ఏదైనా రప్చర్ అయినా, ఇండివిజువల్గా థ్రెట్ వచ్చినా, ఏ విషయం ఉన్నా కూడా మీరు షేర్ చేసుకుని ఇక్కడి నుంచి కావాల్సిన అసిస్టెన్స్ తీసుకుని ధైర్యంగా సాహసంగా ముందుకు సాగండి, విజయంతో తిరిగి రండి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.